మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ వేదిక పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చూస్తున్నాం గత 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా సమరసింహం ఉపయోగించే అందరూ కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చక్కగా ముందరకు తీసుకెళ్ళడానికి బౌద్ధమైన ఒక కార్యక్రమం సూపర్ 6 అని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుసు మీ అందరికీ కూడా, ఇంటింటికి వచ్చి భవిష్యత్ గ్యారంటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనందరం కూడా చూడాలి, ఒక పక్క మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా అంటే అన్నపూర్ణగా పిలిచేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం వ్యవసాయానికి ఎంతో అనువైనటువంటి ప్రాంతం. ఇక్కడ పండించిన ధాన్యాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. తెలుసు మీకు అందరికీ కూడా ఎన్నో ఇబ్బందులు. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే తీసుకుంటా, అదేవిధంగా డ్రై ఉంటే డ్రై ఉందని తీసుకున్నటువంటి ధాన్యానికి సరైన సమయంలో డబ్బులు ఇవ్వకుండా గత 4.5 సంవత్సరాలు చూసే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా మన వెస్ట్ గోదావరి అంటే భారతదేశంలోనే మన పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇందులో అక్వా రంగంలో అక్వా రంగం చూస్తే మన రాష్ట్రం మొట్టమొదటి స్థానం ఉంటే అందులో పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. అటువంటి అక్వా రంగం కూడా ఈరోజు మనుగడ పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉందా? అదేవిధంగా చూస్తున్నాం మనం. అదేవిధంగా మన వెస్ట్ గోదావరి అంటే భారతదేశంలోని మన పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇందులో అక్వా రంగంలో అక్వా రంగం చూస్తే మన రాష్ట్రం మొట్టమొదటి స్థానం ఉంటే అందులో పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. అటువంటి అక్వా రంగం కూడా ఈరోజు మనుగడ పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉందా? అదేవిధంగా చూస్తున్నాం మనం. ఈరోజు మహిళలందరూ కూడా చూస్తున్నాం. మీరందరికీ కూడా స్వతంత్రం ఎట్లా వచ్చింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులకి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క సంఘానికి 10 మందిగా తీసుకుని ఏది సమిష్టిగా ఒక డ్వాక్రా సంఘం ఏర్పాటు చేసి ఒక్కొక్క 1000 రూపాయలతోటి 10 మందితో 10,000 రూపాయలతోటి ఒక డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి ఈరోజు 20 లక్షల రూపాయలు 10 మంది కలిపి ఒక సంఘంగా చేసే విధంగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ రోజు నుంచి చూస్తున్నాం, మీరు ఎన్నో అవకాశాలు అందులో కలిగేటువంటి ఉండేవి. ఒకప్పుడు మహిళలందరూ కూడా ఇంటిలో కట్టె వెనకాల ఉండి బయటికి కనిపించకూడదు అనుకునేటువంటి పరిస్థితుల్లో డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి ఇక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరే స్వయం సేవా సంఘం ద్వారా పొదుపు చేసుకుని ఎన్నో రాయితీలు, వడ్డీ రాయితీలు కానీ రుణమాఫీలు కానీ పొందినటువంటి ఈ రోజు మన రాష్ట్రంలో 1,40,00,000 ఫ్యామిలీలు ఉంటే సుమారుగా 90 లక్షల ఫ్యామిలీలు ఉపయోగించుకునేటువంటి ఏకైక స్కీమ్ ఏదైనా ఉంది అంటే డ్వాక్రా సంఘాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్వాక్రా సంఘాలతో పాటు వృద్ధుల పెన్షన్ కోసం ఆ రోజు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు వృద్ధుల కోసం, వితంతువుల కోసం, వికలాంగుల కోసం పెన్షన్ స్కీమ్ ప్రారంభించి 30 రూపాయల్లో 2,000 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం జరిగింది. 2,000 రూపాయలు తీసుకెళ్లేసరికి సుమారుగా 1,870 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం చేయడం జరిగింది. చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 3,000 రూపాయలు ఇస్తాం, మొట్టమొదటి రోజు నుంచి ఇస్తామని చెప్పారు. తద్వారా ఈ రోజు దశల వారీగా ఇవ్వడం ద్వారా ఆ రోజు మనం కూడా చెప్పాం 3,000 ఇస్తున్నామని చెప్పి. మన ప్రభుత్వం ట్యాప్ ఉంది కానీ నీరు లేవు. దానికోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుమారుగా 10,000 కోట్ల రూపాయలతోటి ఒక బౌద్ధమైన స్కీమ్ తీసుకొచ్చి పెడితే ఈ రోజుకి అందులో 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి కారణం ఏమిటి? ఆ రోజు 50% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే విధంగా 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకునే విధంగా ఒక స్కీమ్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వీరి 50% కట్టగా వచ్చినటువంటి గ్రాంట్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడా కూడా త్రాగునీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు అందరూ కూడా. తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారుగా మన రాష్ట్రంలో 1,50,000 హౌసెస్ కట్టుకుని నిరుపేదలందరూ కూడా 3 రూపాయలు వడ్డీ బయట కట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో సుమారుగా 1000 నుండి 1,500 హౌసులకి దశల వారీగా పడవలసిన డబ్బులు అంటే కొంతమందికి 10,000 పడి యూనిట్లో, కొంతమందికి 20,000, కొంతమందికి 90,000 పడి మిగతా డబ్బులు ఇవ్వకుండా కూడా
ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది. ఏందిరా బాబు అని అడిగితే అవన్నీ తెలుగుదేశం వాళ్ళ ఇల్లులు అంటారు. ఎవరైనా కూడా ఒక స్కీమ్ ప్రారంభం వచ్చినప్పుడు అన్ని పార్టీ వారు ఉంటారు ఎప్పుడైనా కూడా ఈ యొక్క స్కీమ్లో తీసుకునేటప్పుడు. కానీ ఈ యొక్క పార్టీ అదే ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి దానికి కూడా మనం ఎదుర్కొంటానికి అందరూ కూడా హౌసింగ్ స్కీమ్ల ద్వారా కూడా చాలా మంది నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా గతంలో ఇచ్చినటువంటి హౌసులు కట్టుకోక వారి అప్పులు చేసి కడితే ఇబ్బంది పడతామని కట్టుకునేటువంటి స్థలాలన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి దాన్ని ముక్కలు చేసి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 3 సెంట్లు ఇస్తే దాన్ని ముక్కలు చేసి సెంటు కాడికి పంచడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలా. ఒక పక్కన ఆ రోజున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుక క్రిస్మస్ కానుక కానీ అదేవిధంగా క్రిస్మస్ కానుక కానీ సంక్రాంతి కానుక కానీ అదేవిధంగా రంజాన్ తోపా కానీ అలాగా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవడం జరిగింది. ఏదైతే 2014లో సంకీర్ణమైనటువంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో 2014లో మనం గవర్నమెంట్ సాధించడం జరిగింది. మళ్ళీ రాబోయే 2024లో అదే సంకీర్ణంగా అదే పొత్తులతోటి ముందరకెళ్ళి జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానానికి మన నాయకులు ఇచ్చినటువంటి శిరస వహించి అందరం కూడా గౌరవైన నీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ముందరికి వెళ్ళి అన్ని స్థానాల్లో కూడా అవుట్ ఆఫ్ 175 అంటున్నారు అత్తమానుని. అవుట్ ఆఫ్ 175 అంటే ఏంటి? 175 స్థానాలు మాకు గెలుస్తాయి అంటున్నారు. మరి క్యాండిడేట్లు ఎందుకు మారుస్తున్నారు నాకు అర్థం కావట్లా. మరి ఈయన మీద సరిష్మా ఉంటే క్యాండిడేట్ మారిస్తే క్యాండిడేట్ సరిష్మా ఉంటుందా లేకపోతే ముఖ్యమంత్రికి ఉన్నంత సరిష్మా పోతుందా? అది కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా ఏదైనా సరే మనందరం కూడా కలిసికట్టుగా ముందరికి వెళ్ళి రాబోయే రోజుల్లో దిగ్విజయంగా సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన జిల్లాకి మొట్టమొదటిగా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బహిరంగ సభలో మన యొక్క పార్లమెంట్కి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.